అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగస్ కామెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. పోయిన ఎపిసోడ్లో లాగ్రత తన వీరుల్ని తీసుకొచ్చి రాగ్నర్తో జాయిన్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఇంకా వీడియోస్ చేయాలి అని చెప్పి. ఓకే, ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో లోపలికి వచ్చిన లాగ్రతాని చూసిన రోలో, నువ్వు మాతో వచ్చి జాయిన్ అయినందుకు నాకు చాలా సంతోషం, నిన్ను నా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అని చెప్పగా, లాగ్రత రాగ్నర్కి ఎప్పుడు హెల్ప్ కావాలన్నా నేను వస్తాను అని చెప్తూ ఉన్నప్పుడు వెనుకలున్న బియాన్ని చూసి రోల్లో హక్ చేసుకొని ఇంకా నీకు గడ్డం రాలేదా అని చెప్పి ఎగతలి చేశాడు. వెనుకల ఫ్లోకి అండ్ థోస్టన్ బియాన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నారు. ఫ్లోకి, నాకు ముందే తెలుసు నువ్వు ఎంత అందంగా ఉంటావు అని చెప్పి హక్ చేసుకున్నాడు. లాగ్రత సిగ్గిని చూసిందే హక్ చేసుకొని ఎలా ఉన్నావో అని అడగ్గా, సిగ్గి కూడా నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటే, యాస్ లాగా మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషం అని చెప్పి ఇది ఊబే అండ్ ఇది విట్సక్ అని చెప్పింది. లాగ్రత కిందకి వెళ్ళి ఆమె పిల్లలతో, నాకు ముందే తెలుసు రాగ్నర్ కి చాలా పిల్లలు పుడతారు అని చెప్పగా, ఊబే మీకెలా తెలుసు అని అడిగాడు. లాగ్రత, దేవుడు చెప్పాడు అని చెప్పి కొత్తగా పుట్టిన బిడ్డను తీసుకొని వీడి పేరేంటి అని అడిగింది. యాస్ లాగ్ సిగార్డ్, స్నేక్ ఇన్ ది ఐ అని చెప్పింది. వెంటనే రాగ్నర్ లోపలికి వచ్చి, సరే సరే రండి మనం ప్లాన్స్ ని స్టార్ట్ చేద్దాము అని చెప్పాడు. రోలో, ఇప్పుడు కూడా మనం ఎల్బాక్ తో యుద్ధానికి వెళ్ళలేము, క్యాటిగట్ లో వాడు పెద్ద బేస్ ని ఏర్పరచుకొని ఉన్నాడు, వాడిని బయటికి రంపించాలి అని చెప్పగా, థోస్టన్ అదెలా కుదురుతుంది, ఇది వింటర్ సమయం అయినందువల్ల వాడు వాళ్ళకి కావాల్సిన అన్ని ఆహారాలని ముందే సేకరించి పెట్టుకొని ఉంటాడు కాబట్టి వాడు బయటికి వచ్చే అవకాశమే లేదు అని చెప్పాడు. అందుకు రోలో, అదే మన ప్లాన్, వాడి ధాన్యాలున్న గుడిసి ఉంటుంది కదా దాన్ని తగలపెట్టాలి, అప్పుడు వాడు ఆటోమేటిక్ గా బయటికి వస్తాడు. ఫ్లోకి, అయితే నేను వెళ్తాను అని చెప్పగా, రాగ్నర్, లేదు ఈ పనిని నేను నా కొడుకు కలిసి చేస్తాము, మాకొక ఇద్దరినిస్తే చాలు అని చెప్పి బియాన్ని చూసి నవ్వాడు. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఎల్బాగ్ యొక్క ధాన్యాగారాలని కాల్చబోతున్నారు. దానికన్నా ముందు వెసెక్స్ లో ఏం జరుగుతుందో చూసేసి వచ్చేద్దాం రండి. కింగ్ ఎగ్బర్ట్ సభకి ఒక అమ్మాయి ముసుగు వేసుకొని వచ్చి నాకు న్యాయం కావాలి అని అడిగింది. యాక్చువల్ గా ఈమెపై తన భర్త ఏదో కేసుని రిజిస్టర్ చేసినట్టున్నాడు. అందుకు ఎగ్బర్ట్, నీ మొహం చూడకుండా నేనెలా తీర్పు చెప్పగలను అని అడిగాడు. ఆ అమ్మాయి, నేను దేవుడికి సేవ చేసే సన్యాసి, నా మొహాన్ని ఎవరికి చూపించలేను అని చెప్పింది. అందుకు ఎగ్బర్ట్, నేను ఈ రాజ్యానికి రాజు, నీ మొహం చూస్తే నేను నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని నాకు తెలుస్తుంది అని చెప్పాడు. సరే అని ఆ అమ్మాయి కూడా ముసుగు విప్పితే ఒక పక్క మొహంపై గాయాలు, తన భర్తే అలా కొట్టున్నాడు. ఇది ఎలా జరిగింది అని అడగ్గా, నా హస్బెండ్ నేను ఆయనకు ద్రోహం చేశాను అని అనుకుని నన్ను కొట్టాడు అని చెప్పింది. అందుకు ఎగ్బర్ట్, నువ్వు ద్రోహం చేసావా అని అడిగాడు. ఆ అమ్మాయి లేదు అని చెప్పిందే. పక్కనున్న ఎథల్స్టన్ ని చూసి, ఇలాంటి విషయానికి వైకింగ్స్ ఎలా తీర్పిస్తారో అని అడిగాడు. అందుకు ఎథల్స్టన్ కుంటుకుంటూ ముందుకు వచ్చి, ఒకవేళ ఈ అమ్మాయి బానిస కాకుండా ఫ్రీ ఉమెన్ అయితే ఈమెకు సాతకంగానే తీర్పిస్తారు అని చెప్పాడు. అందుకు ఎగ్బర్ట్, ఒక భార్య ఒక భర్త యొక్క సొత్తు కదా, ఆమెను మనం ఏమైనా చేయొచ్చనే కదా ఇక్కడున్న వాళ్ళు చెప్తారు, కానీ వైకింగ్స్ ఇంత మెచ్యూర్ గా ఆలోచిస్తారా అని అడిగాడు. అందుకు ఎథల్స్టన్, లేదు అన్ని విషయాల్లో అలా మెచ్యూర్ గా ఆలోచించరు అని చెప్పాగా, ఎగ్బర్ట్, నీ భర్త నీపై ఇచ్చిన కేసుని నేను రద్దు చేస్తున్నాను అని చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ షాక్. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చి, చాలా కృతజ్ఞతలు అని చెప్పింది. అందుకు ఎగ్బర్ట్, నాకు కాదు ఇతనికి చెప్పు అని చెప్పి ఎథల్స్టన్ ని చూపించాడు. దీని తర్వాత క్యాటిగట్ లో నైట్ అయింది. రాగ్నర్ వేసిన ప్లాన్ ప్రకారం కొడుకుని తీసుకొచ్చాడు ఎల్బాగ్ ధాన్యాగారాలను నాశనం చేయడం కోసం. వాళ్ళతో వచ్చిన ఇద్దరితో, మీరు వెళ్ళి అక్కడున్న గార్డ్స్ ని డిస్ట్రాక్ట్ చేయండి, నేను బియాను వెళ్ళి ధాన్యాగారాలకు నిప్పు పెడతాము అని చెప్పగా వాళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. చిన్నప్పుడు నువ్వు నన్ను యుద్ధానికి తీసుకెళ్ళండి అని చెప్పేవాడివి, ఇప్పుడు మనమిద్దరం కలిసి ఫైట్ చేయడానికే వచ్చాము అని ఆ గార్డ్స్ డిస్ట్రాక్షన్ కోసం వెయిటింగ్. వెళ్ళిన ఇద్దరు సైరన్ ని బ్లో చేయగా అక్కడున్న అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడు తప్ప. వెంటనే రాగ్నర్ గొడ్డల్ని తీసి ఒక్క విసురు, అంతే డైరెక్ట్ గా వాడి తలకి తగిలి అలాగే కింద పడి చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగా ఇక్కడ ఇద్దరిలో ఒకడు చనిపోయాడు, ఇంకొకడు కాళ్ళకి గాయం అయ్యి కుంటుకుంటూ ధాన్యాగారానికి వస్తే అక్కడ రాగ్నర్ అండ్ బియాన్ అక్కడున్న అన్నిటికీ నిప్పు పెట్టి వీన్ని కూడా తీసుకొని ఆ ప్లేస్ నుంచి బయలుదేరారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎల్బాకి ఈ విషయం తెలిసి, ఈ పని చేసినవన్నీ ఊరికే వదలకూడదు అని చెప్పి బయలుదేరగా వాడి వైఫ్ వాడిని ఆపి, వెళ్ళొద్దండి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నాను అని చెప్పింది. దాన్ని కూడా పట్టించుకోకుండా
అక్కడి నుంచి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళింది రాగ్నర్ అండ్ లాగ్రథ ఆర్మీ. కట్ చేస్తే హ్యాక్స్లాక్ తన కొడుకులతో ఆడుకుంటూ ఉంది. ఈమె కదా ఒక స్పెషల్ పవర్ ఉంది కదా, ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతూ ఉంటుంది కదా, అందువల్ల ఆమె కంట్లో నుంచి ఓపెన్ చేస్తున్నారు. యుద్ధం చాలా భయంకరంగా జరుగుతూ ఉంది. ఇద్దరి పక్క బాగా ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. బియాన్ కి ఇదే మొదటి యుద్ధం అయినందువల్ల లాగ్రథ వాడిని గమనిస్తూనే ఫైట్ చేయడం వల్ల సరిగ్గా ఫైట్ చేయలేకపోతూ ఉంది. రోలో కూడా వాడిని గమనిస్తూనే ఉన్నాడు. ఇది ఇలా ఉండగా రాగ్నర్ అండ్ ఎల్బాగ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మోర్చుకుంటున్నారు. రాగ్నర్ యొక్క షీల్డ్ వాళ్ళని బ్రేక్ చేయడం కోసం ఈ ఎల్బాగ్ కాడు ఇంకా కొంతమందికి ఆర్డర్ వేయగా వాళ్ళు కూడా షీల్డ్ ని బ్రేక్ చేశారు. బియాన్ దూరంగా వెళ్లి పడిపోయాడు. వాడిపై ఒకడు కత్తి ఎత్తగా వాడిని రాగ్నర్ కొట్టి కింద పడేశాడు. అంతే, ఎల్బాగ్ గాడు ఓటమి పాలవ్వడం చూసి భయపడి గుర్రం తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. రోలో, ఈరోజు నువ్వు చాలా బాగా ఫైట్ చేశావు అని బియాన్ని చూసి చెప్పగా పక్కన రాగ్నర్ ఇంకా నువ్వు చాలా విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. వాడి నాన్న ఇలా చెప్పడంతో వాడి మొహమే మారిపోయింది. దీని తర్వాత అందరూ క్యాటిగట్ కి రాగా అక్కడున్న ప్రజలందరూ రాగ్నర్ ని స్వాగతిస్తున్నారు. ఫ్లోకి, థోర్స్టన్, రోలో అందరూ సంతోషంగా లోపలికి వస్తూ ఉన్నారు. లాగ్రథాన్ని స్వాగతించి ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతున్నారు. ఎవ్వరు యాస్లాక్ ని పట్టించుకోనే లాగ్రథాన్ని చూస్తున్న యాస్లాక్ కొంచెం అసూయగా ఉంది. ఇక్కడ వెసెక్స్ లో హాథెల్స్టన్ తనీగా ఉన్న సమయంలో ఏథన్ వుల్ఫ్ అక్కడికి వచ్చి నేను నీ గురించి చాలా విషయాలను విన్నాను. నువ్వు నార్థంబ్రియాలో ఉన్నప్పుడు వైకింగ్స్ నిన్ను తీసుకెళ్లారంట కదా, మేము ఇప్పుడు నార్థంబ్రియాకి వెళ్తున్నాము, నువ్వు మాతో వస్తావా అని అడిగాడు. అందుకు హాథెల్స్టన్, నేనున్న మొనస్ట్రీనే నాశనం అయిపోయింది, నా బ్రదర్స్ చనిపోయారు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అని అడిగాడు. అందుకు ఏథన్ వుల్ఫ్, నువ్వు క్రిస్టియానిటీనే పూర్తిగా వదిలేసి వైకింగ్స్ దేవుణ్ణి మొక్కుతున్నావంట. మా నాన్న క్రిస్టియానిటీని ఎక్కువగా నమ్ముతాడు, ఆయన ఇప్పుడు ప్రేయర్ చేయడానికి వెళ్తున్నాడు, నువ్వు మిస్ అవ్వకుండా అక్కడికి రావాలి అని చెప్పి వెళ్తున్నాడు. హాథెల్స్టన్ కి జీసస్ అమ్మాయిన మేరీ మాత కనిపిస్తూ ఉంది. ఏంట్రా ఇది అని చెప్పి కళ్ళు తుడుచుకొని చూస్తే ఆ సభలో ఒక అమ్మాయికి న్యాయం దొరికిందన్నాను కదా, ఆ అమ్మాయి వచ్చి నాకు అలా తీర్పు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి బొగ్గపై ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. హాథెల్స్టన్ కి క్రిస్టియానిటీని నమ్మాలా లేక వైకింగ్స్ దేవుడైన ఓడిని నమ్మాలా అని అర్థం కావట్లే. వీడొక కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు. ఇక్కడ క్యాటిగట్ లో ఎల్బాగ్ వీరుల్లో ఒకరిని తీసుకొచ్చి దేవుడికి రోలో బలివ్వబోతూ ఉన్నాడు. రాగ్నర్ దూరం నుంచి దాన్ని చూస్తూ ఉన్నవాడు ఆపు అని చెప్పి ఆ గొడ్డల్ని తీసి బియాన్ కి ఇచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ సీజన్ లో ఇలా బలిచ్చినప్పుడు బియాన్ తలంచుకునేస్తాడు కదా, వాడికి ఇంకా భయం ఉందా లేదా అని చూడడానికే. కానీ బియాన్ భయం లేకుండా ఆ బలిని ఇచ్చాడు. లాగ్రథకి ఈ విషయం నచ్చలే అని ఆమె కళ్ళను చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది. ఆమె రాగ్నర్ ని చూసింది, వాడు చూశాడు. అటువైపు యాస్లాగు, ఇటువైపు లాగ్రథ. వాడికి ఇద్దరు ఇష్టమే, ఎవరిని చూడాలని అర్థం కావట్లా. ఏ సరే అని చెప్పి పైకి చూస్తే సీర్ ఆయన దగ్గరికి వెళ్ళి నాకిద్దరును ఎవరిని చూస్ చేయాలో తెలియలేదు అని చెప్పాడు. అందుకు సీర్ వాళ్ళ దేవుడు ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తాడు అని ఒక పెద్ద స్టోరీని చెప్పడం స్టార్ట్ చేయగా నాకు ఈ పెద్ద స్టోరీ వినడం అస్సలు ఇష్టం లేదు, కన్క్లూజన్ ఏంటి అది మాత్రం చెప్పండి అని అడగ్గా సీర్ నీ వైఫ్ ఎవరని నువ్వు డిసైడ్ చేయాల్సిన అవసరంలే, వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు అని చెప్పి పంపాడు. ఇక్కడ వెసెక్స్ లో ఏథన్ వుల్ఫ్ హాథెల్స్టన్ ని పిలిచాడు కదా ప్రేయర్ హాల్ కి రమ్మని చెప్పి, అక్కడే ఉన్నాడు. వాడికి ఓడిన్ కి ఉపసలాలో ఇచ్చిన బలి మాత్రమే గుర్తొస్తూ ఉంది. అప్పుడు వాడి నోట్లో ఏదో స్వీట్ లాంటిది పెడితే దాన్ని దూరంగా వెళ్ళి తీసి కింద పడేశాడు. దాన్ని ఏథన్ వుల్ఫ్ గమనిస్తున్నాడు. ఇక్కడ క్యాటిగట్ లో బియాన్ వాడి తమ్ముళ్ళైన ఊబే అండ్ విక్సక్ తో ఆడుకోవడం రాగ్నర్ చూస్తూ తింటూ ఉన్నప్పుడు యాస్లాగ్ అక్కడికి వచ్చి నేను నీకు ఇంకో బిడ్డను పుట్టిస్తా, కానీ నాకు ఉన్న పవర్స్ గురించి నాకు భయంగా ఉంది, పుట్టబోయే బిడ్డ ఎలా పుట్టబోతుందని చెప్పి నాకు కలలో వచ్చేసింది, దాంతోపాటు లాగ్రథ ఎప్పుడు ఇక్కడి నుంచి పంపించబోతున్నావు అని అడగ్గా రాగ్నర్ అది నేను డిసైడ్ చేయలేను, లాగ్రథని డిసైడ్ చేయాలి, ఇక్కడికి రమ్మని నేను చెప్పలే, అదే విధంగా వెళ్ళమని నేను చెప్పను, నీపై నాకు ప్రేమ ఉందా లేదా అని కదా నీకు డౌట్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి కిస్ చేశాడు. దీని తర్వాత రాగ్నర్ రోలో గూడారానికి వెళ్ళాడు. అక్కడే లాగ్రథ ఉంది. దాన్ని చూసిన వెంటనే రోలో అండ్ సిగ్గి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాగ్నర్ మాట్లాడక ముందే లాగ్రథ నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నాననే కదా నువ్వు అడగబోతున్నావు. అందుకు రాగ్నర్ అవును, మన కొడుకు ఇక్కడే చాలా సంతోషంగా ఉన్నాడు. లాగ్రథ అది నేను చూశాను, వాడు ఇక్కడే ఉండని నేను వెళ్ళిపోతా అని చెప్పింది. రాగ్నర్ నువ్వు ఇక్కడే ఉంటే నాకు చాలా
సంతోషం అని చెప్పగా అందుకు లాగ్రదా నువ్వు సంతోషంగా ఉంటావు కానీ నీ వైఫ్ ఖచ్చితంగా సంతోషంగా ఉండదు అని చెప్పింది. లాగ్రదా యాస్లాక్ ని బాగా అర్థం చేసుకుంది. బయటున్న రోలో అండ్ సిగ్గి మాట్లాడుకుంటున్నారు. రాగ్నర్ లాగ్రదాని ఇంకా లవ్ చేస్తున్నాడు అనుకుంటా. అందుకు రోలో అవును అని చెప్పగా సిగ్గి అయితే నువ్వు అని అడిగింది. అందుకు రోలో ఒక పాము ఎలా తన తోళ్లను విప్పుతుందో అదేలాగా నేనిప్పుడు ఒక కొత్త రోలోగా మారున్నా. పాత రోలో లాగ్రదాని లవ్ చేశాడు కానీ ఈ కొత్త రోలో ఎవరిని లవ్ చేస్తున్నాడని నీకు కూడా తెలుసు అని చెప్పగా మెరుపు వారే వా ఏం డైలాగ్ బ్రో. సరే ఇప్పుడు యాథల్స్టన్ జీసస్ ముందు మోకరిల్లి దేవుడా నాకు నువ్వు కనిపించి నాపై ఉన్న మురికిని తొలగించు అని ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు వెనకలే ఏదో సౌండ్ ఏంటని దీపాన్ని దగ్గరికి తీసుకెళ్లి చూస్తే ఒక మాన్స్టర్ వాడి మొహం పైనే ఘాటు వేసింది. అది నిజమా కాదా అని తాకి చూస్తే అది నిజమే. ఈ యాథల్స్టన్ కి ఏ దేవుణ్ణి నమ్మాలని అస్సలు అర్థం కావట్లే. ఇక్కడ రాగ్నర్ మీటింగ్ హాల్లో ఒక కేస్ కి తీర్పు చెప్తూ ఉన్నప్పుడు ఆ సభలోకి ఒకడు వచ్చి వెసెక్స్ లో కింగ్ ఎగ్బర్ట్ మనపై అటాక్ చేశాడు, అందులో కింగ్ హారిక్ వాడి కొడుకు మాత్రం ఎలాగో తప్పించుకున్నారు అని చెప్పాడు. రాగ్నర్ ఈ విషయం నాకెందుకు ముందే తెలియలేదు, ఇంత లేటుగా ఎందుకు న్యూస్ వస్తుంది అని అడిగాడు. వాడు చేదు వార్తలు రావడానికి సమయం పడుతుంది అని చెప్పాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన లాగ్రదా నేను నా డిసిషన్ ని తీసుకోబోతున్నా అని చెప్పింది. రాగ్నర్ మనం ఈ విషయం గురించి తనిగా మాట్లాడదామని చెప్పగా లాగ్రదా లేదు నేను దీన్ని అందరి ముందు చెప్పాలి. అందుకు రాగ్నర్ కూడా సరే అయితే చెప్పు అని చెప్పగా నేను ఈ క్యాటిగట్లో చాలా సంవత్సరాలు ఉన్నాను, ఇక్కడ ఉన్న ఒక్కొక్క గడప నాకు తెలుసు, అదే విధంగా నేనెవరని ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. మీ దగ్గర నా కొడుకుని వదిలి వెళ్తున్నా, బాగా చూసుకోండి, నేను ఒక ఎర్లీ యొక్క భార్య కాబట్టి ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేను అని బయలుదేరింది. వెనుకలే యాస్లాగ్ వెళ్ళి నువ్వు చేసిన హెల్ప్ని నేను మర్చిపోలేను అని హక్ చేసుకొని వీడ్కోలు పలికింది. బియాన్ తన అమ్మని గుర్రంపై ఎక్కిస్తూ ఆ ఎర్లగాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పగా లాగ్రదా మీ అమ్మ ఎవరని నీకు తెలుసు కదా అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి బయలుదేరింది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ నచ్చుంటే లైక్ చేసి కమెంట్ చేయండి. మీ ఒక్కొక్క కమెంటు నెక్స్ట్ వీడియో నేను చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.